మీ పేరండి? చెప్పాలా నానాజీ? ఏం చేస్తారండి మీరు? నేను వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువ. ఎందుకని జగనే ఎందుకు గెలుస్తాడు? ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఏ పథకాలు నేరుగా ఎవరు ఖాతాలకు వేయలేదమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి పేదరికాన్ని ఇంచుమించుగా అరికట్టింది. ప్రతి ఒక్క కుటుంబం కూడా మేలు జరుగుతుంది. అందువలన జగన్ ప్రభుత్వము మళ్ళా వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే మిగతా పార్టీలు కూడా సంక్షేమం చేస్తాం, పథకాలు పెడతాం అని చెప్తున్నారు. మరి వారిని మీరు ఎందుకు నమ్మరు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఉన్నారు. ఆ ఒట్టి బాబు వస్తే జాబ్ అవుతుందని చెప్పారే తప్ప కానీ ఒక జాబ్ కూడా వేయలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు 2019 నుంచి ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో నేను 3 ఆడపిల్లలున్నా 4 చదివించుకున్నా నేను అందరికీ అమ్మకు వందనం ఇచ్చేస్తాననేసి ఆ ఒట్టి పోకిరి మాటలు చెప్తున్నాను. కానీ ఆ పోకిరి ఇంతకుముందు కూడా మేము విన్నాము. కానీ తెలుగుదేశం ప్రభుత్వము పాదాలని దిగిపోయింది. ఇది నేను చెప్పిన మాట కాదు, ప్రతి ఒక్క జనాంగంతో వచ్చిన మాట ఇదే. మేము బ్రతుకున్నంత కాలం కూడా వైసీపీకే మేము ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి మా సీఎం. అయితే 2 పార్టీలు కలిసి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. మరి వారి ఇరువురు కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పరచలేరా? ఏర్పరచలేరు. ఎందుకు? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు. ఆ పవన్ కళ్యాణే టీడీపీకి విమర్శించారు గతసారి. ఆ తర్వాత మళ్ళా ఇడిపోయి మళ్ళా ఈ టీడీపీన జనసేన కలిసినప్పుడు కూడా ఏమీ వైసీపీకి గట్టిగా పోటీ కూడా ఇవ్వలేదు. ప్రతి ఒక్క కులానికి కూడా ఇప్పుడు మా ఈదికి ప్రతి ఒక్కరికి కూడా అంటే డప్పు కళాకారులు అర్హత కలిగిన వారందరికీ ఉన్న పెన్షన్లు ఇస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అనేది ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరికి ఒకేలా జరుగుతుందా లేదంటే భేదాభిప్రాయాలు ఉన్నాయా? భేదాభిప్రాయాలు అయితే అస్సలు లేవమ్మా. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు గ్యారంటీగా అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది అసలు ఉపయోగకరంగా లేదు అని కొంతమంది వర్గాలు చెప్తున్నారు. మరి వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అచ్చచ్చా, వాలంటీర్ ఇంతకుముందు ఏది చేయించుకోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కాలరిగిపోయినట్టు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏడు తెచ్చినా ఇప్పుడు వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి మనకు ఏది కావాలో అడిగేసి మన ఇంట్లోనే అన్నీ సమకూరుస్తున్నారు సచివాలయం ద్వారా. వార్డు సచివాలయాలు అనేవి ఏర్పాటు చేశారు. సచివాలయాలు అసలు ఉపయోగకరంగా ఉన్నాయా? చాలా మంచి అభిప్రాయం అమ్మా. ఇంతకుముందు చెప్తున్నా కదా, ఈ గ్రామ సచివాలయం పెట్టడము ప్రతి ఒక్కరూ ఏ సంక్షేమ పథకాలు అందకపోయినా ఆ సెక్రటరీ గారికి కానీ వారికి చెప్తే వారేమొచ్చి వాలంటీర్లు చెప్పి మాకు అందిస్తారు. అయితే 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం అనుకుంటున్నాం. అయితే ఆంధ్రాలో ఇటువంటి సంక్షేమాలని పథకాలని రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? ప్రభావం అంటే గట్టిగా చూపిస్తాయి అమ్మా. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేనివి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చాక నేరుగా వారి ఖాతాల్లోనే పడుతున్నాయి డబ్బులు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ బ్రోకర్లు మయం లేరమ్మా. నేరుగా ఏ అమ్మఒడైనా ఏ ఆసరైనా ఏ చెయ్యూతైనా నేరుగా మనుషుల ఖాతాల్లోకి పడుతుంది. కాబట్టి ఇక్కడ బ్రోకర్లు తినే అర్హత లేదు. కాబట్టి జగన్ ప్రభుత్వమే మళ్ళా కనీసము ఒక 3-4 సార్లైనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా. అయితే ఇప్పుడున్న మీ నియోజకవర్గంలో మీకు అన్నీ అందుబాటుగా ఉన్నాయనుకుంటున్నారా? మీ నియోజకవర్గంలో మాకు అన్నీ అందుబాటుగా ఉన్నాయి. బాగానే చూసుకుంటారు మాకు.